హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. నమోదయ స్కూల్కి సంబంధించి అయితే డేట్ అనేది కన్ఫర్మ్ లేదు. అయితే ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ డేట్ అనేది క్లియర్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందొచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, 1377 పైన ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమోదయ స్కూల్స్ ప్రతి ఒక్కరికి తెలుసండి, అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఆపరేటర్ +2 చేసిన వాళ్ళు, అలానే అటెండర్, అలానే MTS డ్యూటీస్ కూడా ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ అనేది మనకు 22వ తేదీన మనకి ఎప్పుడంటే అఫీషియల్ వెబ్ పేజ్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ నేను ఆన్లైన్ అనేది చెక్ చేయడం జరిగింది. ఆన్లైన్ అనేది యాక్టివ్ అనేది అవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి. ఓకే, 22వ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 30 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా రకాలుగా మనకు జాబ్స్ ఉన్నాయి. అంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి అసిస్టెంట్ సెక్రటరీ ఆఫీసర్ కావచ్చు, ఆడిట్ అసిస్టెంట్ ఆఫీస్ కావచ్చు, అలానే లీగల్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ కావచ్చు, అలానే మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, అలానే ఫ్రెండ్స్ సూపర్వైజర్ కావచ్చు, అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలానే మనకు ఎలక్ట్రానిక్ IT చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. అలానే మనకు 10th క్లాస్ సంబంధించి ల్యాబ్ మనకి ఏమంటే ల్యాబ్ అటెండర్ సంబంధించి కావచ్చు, మల్టీ టాస్కింగ్ సంబంధించి కావచ్చు, డిఫరెంట్గా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 30 తేదీ 4/2024 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ మంత్ వరకు అయితే. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అలానే ఫ్రెండ్స్ పూర్తిగా ఇక్కడ మీరు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కేవలం 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. లెవెల్ 1లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 18,000 నుంచి 56,900 మధ్యలో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలండి. అలానే మెస్ హెల్పర్కి మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ ఇక్కడ 18 నుంచి 56 వాళ్ళు మధ్యలో ఇక్కడ శాలరీ ఇస్తారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగిలినటువంటివి అలానే మరిన్ని కూడా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ మనకు ల్యాబ్ అటెండర్కి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయ్యింది. దాంతోపాటు ఏంటంటే లైబ్రరీకి సంబంధించి డిప్లొమా అనేది మీరు ఇక్కడ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే IT చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు వాళ్ళకి. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్వైజర్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మనం చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి BSc నర్సింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. అంటే మనకు MNT చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా నేను క్రియేట్ చేశాను. అలానే మనం చూసుకున్నట్లయితే చాలా మంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఫ్రీగా పొందుతున్నారు. అలానే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా మనకు ఆల్రెడీ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే సపోర్ట్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఆల్రెడీ ఇక్కడ మీరు రాసుకుంటే మధ్యాహ్నం మనం వీడియో అనేది అంటే మనకు సంబంధించిన దీని PDF అనేది నేను ఆఫ్టర్నూన్ ఇక్కడ 2 గంటలకు మీకు పబ్లిష్ అని చేయడం జరిగింది. వీడియో చేయడం కొద్దిగా కష్టం అవుతుందండి. కొన్ని వర్క్ లోడ్ వల్ల ఏంటంటే ఇక్కడ తిరుగుతూ ఉంటాను, అందువల్ల ఏంటంటే ఇక్కడ వీడియో చేయలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. అందుకోసం నేను మాటికి చెప్తుంటాను, టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా తెలుగు జాబ్ పాయింట్ ముందుకు తీసుకొస్తుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అఫీషియల్ వెబ్ పేజ్ ఉంది. అక్కడ వెళ్ళేసి మీ పేరు అలానే ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్ అనేది తెలియచేయండి. మీకు రెగ్యులర్గా దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మీకు ఫ్రీగా తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.